వైసీపీ నేతలు రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల్లో ఉండగా అక్కడ డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరేశారు. అయితే ఆ డ్రోన్ ఎగరవేసింది పోలీసులే అని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. మాజీ మంత్రులు మాట్లాడుతుంటే ఇలా ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జైలు బయట డ్రోన్ ఎగరేసిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు డ్రోన్ ఎగరేసింది ఎవరు అన్న దానిపై పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సెంట్రల్ జైలు పరిసరాల్లో ఎగురుతున్న డ్రోన్ ని మనం చూస్తున్నాం. విజువల్లో వైసీపీ నేతలు రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల దగ్గర ఉన్నారు. అక్కడ వారు మాట్లాడుతుండగా ఒక డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. బొత్స మాట్లాడుతున్నారు, మీడియాతో మనం చూస్తున్నాం. అక్కడ ఆయనతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు ఉన్నారు. వారందరూ మీడియాతో మాట్లాడుతుండగా ఎవరో డ్రోన్ ఎగరేశారు. అయితే డ్రోన్ ఎగరేసింది పోలీసులే అంటూ వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు, వైసీపీ నేతలు, కీలకమైన నేతలు మాట్లాడుతుంటే ఎట్లా అది కూడా సెంట్రల్ జైలు పరిసరాల్లో డ్రోన్ ఎగరేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అండ్ మనకు తెలుసు, కొద్ది రోజుల క్రితం జైలు బయట కొంతమంది డ్రోన్ ఎగరేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈ డ్రోన్ ఎక్కడిది, ఎవరు ఎగరేశారు, దీనిపై పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు. ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు.